This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ నేను కాట్రాలపల్లె బాబీ డైరీ ఫామ్ లో ఉన్నాము. బ్రదర్ అనేది ఒకసారి డీటెయిల్స్ వేసుకున్నాము. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైస్ హౌస్లకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మన బాబీ డైరీ ఫామ్. మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రాలపల్లి గ్రామం. మన దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ ముర్రా గేదెలు లభిస్తాయన్న. మన దగ్గర రైతు ఏ గేదెని తీసుకున్నా 15 రోజులు 20 రోజులు గ్యారంటీతో ఇస్తున్నామన్న. ఈ గేదెలు అనుకోండి 2 పూటలు 3 పూటలు ఉండి పాలు చెక్ చేసి తీసుకెళ్ళమంటున్నాం. అదే ప్రెగ్నెంట్ అనుకోండి 15 రోజులకి రొమ్ము ప్రాబ్లం వచ్చినా గుడ్లమై వచ్చినా మందు పూచితో ఇస్తున్నామన్న. ఒకవేళ ఈ గేదె ఇక్కడ పాలు చెక్ చేసుకున్న తర్వాత కూడా అక్కడికి వెళ్ళాక పాలు తగ్గినాయి అనుకోండి వేరే గేదె కూడా మార్చడం జరుగుతుంది. రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటుందన్న. ఒకవేళ ఫుడ్ అకామిడేషన్ కూడా మనదే, రూము అన్ని మనయే. ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటన్నా 2 కానీ 3 కానీ తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం 4-5 తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి బ్రదర్? మన దగ్గర అయితే 10 ఉన్నాయి అన్న. 10 ఉన్నాయి. ఎన్ని ఈనెస్ట్ ఎన్ని ఉన్నాయి? పాడి ఈనుకులు 3 ఉన్నాయి, చివుడి 7 ఉన్నాయి. చూడు 7 ఉన్నాయి. ధరలు ఎట్లున్నాయి బ్రదర్ ప్రెసెంట్? మన దగ్గర అయితే ఇప్పుడన్నా 90,000 నుంచి 1,50,000 దాకా ఉన్నాయి. గేదె క్వాలిటీని బట్టి రేటు. ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, అన్న గేదెలు చూపిస్తున్నారు కానీ రేట్లు చెప్పట్లేదని. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి ఇయ్యే గేదెలు ఉన్నాయి అనుకోండి ఇబ్బంది లేదు, ఇప్పుడు రేట్లు చెప్తాం. వచ్చిన తర్వాత వేరే గేదెలు ఉండొచ్చు, అప్పుడు ఇయ్యే రేట్లతో వాటిని కంపేర్ చేయలేం కదన్నా. అది అంటే చూపించే ఒకటి ఉన్నాయి ఒకటి అంటారు కదా. ఇప్పుడు ఈ ఉన్నాయి ఇది 1,20,000 పడుద్ది. మీరు వచ్చేటప్పటికి ఇంకా సైజ్ గేదె ఉండొచ్చు, లేకపోతే ఇంకా చిన్నది ఉండొచ్చు. అప్పుడు మరి ఎలా కంపేర్ చేస్తాం? అందుకనే రేట్లు చెప్పం. మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 90,000 దగ్గర నుంచి 1,50,000 1,60,000 దాకా ఉన్నాయి గేదెలు. మన దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి అన్న. 2 పూట్ల పాలు చూసుకోవచ్చు ఇక్కడ. ఈ గేదెలకు తీసుకుంటే కనుక ఖచ్చితంగా 2 పూటలు 3 పూటలు ఉండి తీసుకుని చూసుకోమంటున్నాం అన్న. ఒకవేళ తీసుకున్నాక కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వాతావరణం సెట్ అవ్వకపోయి మనం చెప్పిన మిల్క్ ఇవ్వలేదు అనుకోండి వేరే గేదె మార్చడం కూడా జరుగుతుంది. గేదె మార్చి ఇస్తారు, వేరే గేదెని ఇస్తామన్న. నిండుసుడి గేదెలకు గ్యారంటీ ఇప్పుడు రొమ్ము కంప్లైంట్ ఒకటి, గుడ్లమై ఒకటి. ఒకవేళ మనం 6-7 లీటర్లు చెప్తామండి పాలు, అది ఆయన ఇంటికి వెళ్ళాక 3-3.5 ఇచ్చింది అనుకోండి ఏ రైతన్నా బాధపడతాడు. ఒక 5-5.5 ఇచ్చింది అనుకోండి ఎవరు బాధపడరు కదా. 1 లీటర్ 1/2 లీటర్ల తేడాలో ఇబ్బంది లేదు. ఒకవేళ అలా కూడా మనం భరోసా ఇస్తున్నాం ప్రతి ఒక్క రైతుకు కూడా. ఓకే, చూసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న గేదెలు అడుగుదాము, ఎన్ని లీటర్లు పాలు ఇచ్చేటివి ఉన్నాయి, ఎన్నో ఈత గేదెలు ఉన్నాయి మొత్తము బావి డైరీ ఫామ్ లో. చూద్దాము ఒక్కొక్క గేదె. బ్రీడ్ల విషయానికి వస్తే ఏమేమి ఉంటాయి బ్రదర్ ఇక్కడ బ్రీడ్లు? మన దగ్గర ముర్రా క్రాసు, జాఫ్రాబాడి, బన్నీ గేదెలు ఉంటాయి అన్న. ఈ 4 రకాల జాతి ఉంటాయి. జాఫ్రాబాద్ లో క్రాసే ఉంటది అన్న. ప్యూర్ జాఫ్రాబాదీ మన దగ్గర ఉండదు. ఆంధ్రాలో ఎక్కడే కూడా అది అమ్మరన్న. ఓకే, ఇది గ్రేడ్ ముర్రా. ఇది డెలివరీ టైం ఇంకా 15 రోజులు ఉందన్నది. ఈ లూజ్ అంతా చేయాలి, మెత్తం చూడండి. ఇది నిండు చూడదన్న. ఇంకా 15 రోజులు ఉంది టైం. ఇది 15 డేస్ టైం. ఇది డైలీ మీద 10 లీటర్లు వద్దన్న. అంటే పూటకు 5 రోజుకు 10. ఉదయం 5 ఈవినింగ్ 5 రోజు మీద 10 లీటర్లు అవుద్ది. దీని రేట్ వచ్చి 85,000 పడుతుంది. ఇది 85,000 పడుతుంది. ఇది స్టార్టింగ్ ప్రైస్. ఓకే బ్రదర్, ఇక్కడ కొనుక్కునే వాళ్ళు నిండు సుడి ఎక్కువ కొనుక్కుంటారా పాలిచ్చడి ఎక్కువ కొనుక్కుంటారా అన్న? ప్రతి ఒక్కరు కూడా దూరంగా తీసుకెళ్లే వాళ్ళు ఏం చేయాలంటే నిండు చూడు గేదెల్ని తీసుకుని వెళ్ళాలి. ట్రావెలింగ్ లో ఏం చేస్తున్నాయంటే దూడలు తొక్కేయటమని, అక్కడికి వెళ్ళిన తర్వాత దూడలు మర్చిపోతున్నాయి. ఒక 4-5 ఈనికలు తీసుకున్నారనుకోండి, దూడలన్నీ దిక్కునే వేస్తాం పోక్ కింద వేసేయడం వల్ల దూడలు మర్చిపోతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత రైతుకి కంప్లైంట్ అనమాట, ఒక దూడను ఒకటి చేరనివ్వట్లేదు. అందుకని దూరంగా తీసుకునే ప్రతి రైతుకు కూడా చివునిది తీసుకుని వెళ్ళమని చెప్తున్నాం. ఒకవేళ 2-3 ఆటలు కొనుక్కుంటారు చూడండి, వాళ్ళని అయితే 1-2 ఈనుకలు తీసుకున్నా చివుని గేదె తీసుకున్నా ఇబ్బంది ఉండదు. 4-5 గేదెలు తీసుకుంటేనే కనుక ఇబ్బంది. ఈనుకల్ని 2-3 తీసుకుంటే అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇది బ్రదర్ హెవీ సైజ్ ఉంది. ఇది బాగా హెవీ సైజ్ అన్న. దీని క్వాలిటీ చూడండి, ప్యూర్ ముర్రా. ఎక్స్పెక్టేషన్ ఎంత బ్రదర్? ఎన్ని వచ్చి? ఇది 18 లీటర్లు వద్దన్న. ఇది 9 ఉదయం 9 ఈవినింగ్ 9. గేదె చూడండి ఎంత ఉందో, బాగా హెవీ సైజ్ గేదె. చూసుకోవచ్చు, హెవీ సైజ్ ఉంది. ఎంత పడచ్చు బ్రదర్ ఇది అందాజుగా రేట్ ఇలాంటి గేదెలు? ఇదైతే 1,35,000 పడుతుంది అన్న. 1,35,000 పడుతుంది. అవును. ఇప్పుడు తగ్గినాయి బ్రదర్ రేట్లు అయితే? ఎండాకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా? తగ్గుతాయి అన్న. ఎండాకాలానికి ఇప్పుడు ఒక 5,000 తగ్గుద్ది. ఇంకో 2 months 3 months ఆగి తీసుకుంటే గనక ఇంకా ఒక 5,000 తగ్గుద్ది.
ఇప్పుడు అన్ని కాలేజీలు అయ్యి తీస్తారు కదన్నా, అవునులే. దానికి ఏం చేస్తారంటే ప్రతి ఒక్క డైరీ అయినా కూడా ఇప్పుడు వేసుకుంటారు. ఇప్పుడు ఈనికలు కూడా బాగా ఎక్కువ అవుతాయి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా 1 మంత్ పోవాలన్నా, ఇంకో 1 మంత్ పోతే ఈనుకలు కూడా అన్ని సిద్ధంగా ఉంటాయి. ఇదైతే డైలీ మీద 16 లీటర్లు అవుతుంది. ఇది 16 లీటర్లు అవుతుంది. ఎన్ని అయితే గేదంటారు? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ మాక్సిమం 2 అయితే తప్పితే 3 అయితేనా? డైరీకి ఎంతసేపు కూడా 2 అయితే 3 అయితే ఉండాలన్న. ఫస్ట్ లాక్టేషన్ తీసుకోకూడదు, అలాగని 4th 5th తీసుకోకూడదు. సెకండ్ ఆర్ థర్డ్ తీసుకుంటే డైరీకి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ లాక్టేషన్ తీసుకోవడం వల్ల అది మిల్క్ కెపాసిటీ తక్కువ ఉంటది, రొమ్ము ప్రాబ్లం అని కంప్లైంట్లు మాట్లాడిన రావడం వల్ల ఫస్ట్ లాక్టేషన్ ప్రిఫరెన్స్ ఎవరన్నా. ఎప్పుడు కూడా సెకండ్ ఆర్ థర్డ్ తీసుకుంటాం, ప్రతి డైరీకి అయ్యే ఉపయోగపడతాయి. వచ్చే వాళ్ళు కూడా మాక్సిమం అవే అడుగుతారు, అయ్యే అడుగుతారన్న. మేము కూడా ప్రతి రైతుకు కూడా ఇదే చెప్తాం, తొలిపేళ్ళు అడిగేయడం అనుకోండి, అన్న ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయని ఆయన సజెషన్ చెప్పిన తర్వాత ఆయన ఒపీనియన్ బట్టి ఎదరికి వెళ్తాం. నాకు తొలిపేయి కావాలంటే మనం చేసేది ఏమి లేదు, అదే చూపిస్తాం. మన మాట ఆలకించారనుకోండి సెకండ్ ఇస్తాం, లేకపోతే థర్డ్ ఇస్తాం. అది ఇది బ్రదర్, ఇది ప్యూర్ ముర్రా అన్న. ముర్రా చూడండి, ఇవి రైతులు తీసుకుంటే పొలాలమ్మడి తిరిగి మేస్తాయా బ్రదర్? ఇదిగోన్న ఆల్రెడీ మీరు అడిగారు కదా, ఈ చూడండి ఈ కాళ్ళకి బంధాలు, ఈ పొలాలంటే తిరగటం వల్ల ఈ బంధాలు వస్తాయన్న నాట్లు. అవి మీరు ప్రతి ఏ రైతు తీసుకున్నా, అందుకే చెప్తున్నాం హర్యానా గేదెలు డైరెక్ట్ గా తీసుకుంటే కనుక మన పొలాలను తిరగవన్నా. మన ఆంధ్ర గేదె ఏం చేస్తదంటే పొలాలంటే తిరుగుద్ది. ఇవి కూడా హర్యానా నుంచి వచ్చినాయే. ఏంటి 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెంట్లు తీసుకొస్తాం, మన వాతావరణం సెట్ చేసి అప్పుడు సేల్స్ లో పెట్టడం వల్ల ఏ రైతుకు కూడా ఇబ్బంది ఉండలేదు. డైరెక్ట్ హర్యానా తీసుకొచ్చి పొలాలంటే వదిలితే అది మనం చూస్తూనే ఉంటది. అసలు మేదన్న దానికి కటీసి ఉన్నప్పుడు మేయటమే ఇబ్బందిగా ఉంటది. అలాంటిది ఇప్పి వదిలితే అసలు తింది అది. మన ఆంధ్ర గేది అలా ఉండదు, మీరు ఎలాంటి వాతావరణంలోనైనా సెట్ అవుతుంది మన గేది. ఇక్కడ ఏమేమి పెడతారు బ్రదర్ మీరు మామూలుగా వీటికి? ఇదిగోండి ఉదయం 9 గంటల దాకా ఎండుగడ్డి, 9 దాటిన తర్వాత మధ్యాహ్నం 4 దాకా పచ్చగడ్డి వేస్తాం అన్న. మళ్ళీ అక్కడి నుంచి వాటర్ పెట్టేసి మళ్ళీ ఒట్టిగడ్డి నైట్ అంతా. దానాలు ఏం పెడతారు? మనం అయితే గోధుమ తౌడు, వరి తౌడు, మినప చెక్కు, పత్తిపిండి, మొక్కజొన్న పొట్టు మనం వాడి. సో ఇవైతే ఏమైనా దీని ప్రకారం టోటల్ ఇది తిందన్నది ఏముండదు, మొత్తం ఆల్మోస్ట్ అన్ని తింటే మన వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటాయి. ఏ దానికైనా ఫీడింగ్ పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు రైతుకి. ఓకే, ఇది బ్రదర్ ఇది ఎన్ని చేసుకోవాలి? ఇదైతే 14 అవుద్దండి. ఇది 14, ఇంకా 10 రోజులు ఉంది. గేదెకి ఎంతసేపు కూడా ఈ మెత్త ఉండాలి. ఆ మెత్తన పొద్దు అక్కడ దాకా చెయ్యాలి ఆ గేది. ఇదైతే 14 లీటర్లు అవుద్ది. ఇది దీనికి ఇంకా 10 రోజులు ఉంది డెలివరీ టైం. ఇది ఎంత పడుతుంది బ్రదర్ అందాజుగా రేట్? ఇది 1,15,000 పడుతుంది అన్న. 1,15,000 పడుతుంది. రేటు మాట్లాడుకోవచ్చా మామూలుగా? అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఏం ఫిక్స్ ఏం కాదన్న, వచ్చిన తర్వాత రేట్లు మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది థర్డ్ అన్న. ఇప్పుడు థర్డ్ లాక్టేషన్, ఇది థర్డ్ లాక్టేషన్. ఎన్ని వచ్చు బ్రో పాలు? ఇదైతే 18 లీటర్లు అవుద్దాన్ని. ఇది బాగా హెవీ సైజ్ గేది. దీన్ని 18 లీటర్ల కెపాసిటీ అనేసి చెప్తున్నారు. 18 లీటర్స్. ఇది ఇంకా 15 రోజులు ఉందన్న డెలివరీ టైం. 15 రోజులు అంటే పూటకు ఒక 5, 6, 7 అట్లా. మన దగ్గర ఆల్మోస్ట్ ఏది కూడా 5 లీటర్ల కింద ఇచ్చి గేది ఉండదన్న. ముర్రా అనేటప్పటికే 5 లీటర్లు బిలో ఏది ఉండదు. 5 లీటర్లు అబోవే తప్ప గానీ 5 లీటర్స్ బిలో ఏది ఉండదు. ముర్రా బ్రీడ్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే అదే మెయిన్. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది సెకండ్ లాక్టేషన్. ఎన్ని ఉన్నాయి బ్రో పాలు? చూడదా? ఇది నిన్ను చూడదన్న. 10 రోజులు ఉంది డెలివరీ టైం. 10 రోజులు ఉన్నాయి. ఇది 12 లీటర్లు అవుద్ది. 12 లీటర్లు. ఎంత కూడా వచ్చేది రేటు? ఇదైతే 1,10,000 పడుతుంది అన్న. 1,10,000 పడుతుంది. తీసుకోవచ్చు గేదె. పాడి గేదెలు ఉంటాయి, నిండు సుడి గేదెలు ఉంటాయి. పాడి గేదెలు అయితే 2 లేదా 3 పూటలు చూసుకుని తీసుకునేసి బ్రదర్లు చెప్తున్నారు. మరి వచ్చిన ఇక్కడ అకామిడేషన్ నైట్ ఉండడానికి అట్లా ఏ రైతు కూడా ఏ ఇబ్బంది ఉండదన్న. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఆయన నచ్చితేనే తీసుకోమంటాం, నచ్చకపోతే వెళ్ళిపోమంటున్నాం. ఇప్పుడు అంత బలవంతంగా ఇక్కడ వచ్చిన తర్వాత కొనేయాలన్న ప్రసక్తి ఏమీ లేదు. ఆయన నచ్చితే తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఉండటానికి రూమ్ కానీ ఫుడ్ విషయంలో కానీ అంతా మందే. ఏ రైతు వచ్చినా కూడా ఎలాంటి రూపాయి కూడా పెట్టుకోకర్లేదు. అంటే కొన్న తర్వాత కొంతమంది ఏమంటారు, ఇక్కడ గేదెలు కొంటే కొన్న తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తారు, అంటే ఏదన్నా సరే ఉన్నా కానీ సరే అనేసి అంటుంటారు. అది ఎంతవరకు నిజం బ్రదర్? అలా కదన్నా, నెంబర్ 1 క్వాలిటీ గేదె ఇస్తే ఎవడన్నా ఫోన్ ఎత్తుతాడు.
ఇప్పుడు మీరు పట్టుకెళ్తున్నారు, మీకు ఇక్కడ అన్ని బాగున్నా గేదెలు ఇచ్చామనుకోండి, ఫోన్ ఎత్తడానికి ఇబ్బంది ఏముంది? ఓకే, అంతే కదా. ఏది తేడా పాడ ఇచ్చిన గేదె అయితేనే ఫోన్ ఎత్తరు. ఆల్రెడీ తేడా ఏందని తెలిసింటే ఈ ఫోన్ ఎత్తరండి. అది మెయిన్ విషయం ఏంటంటే తేడా అన్న గేదె ఇస్తేనే ఫోన్ ఎత్తడు. తేడా లేని గేదె ఇచ్చామనుకోండి ఎవరికైనా ధైర్యమే కదా. పోలంటారా వాళ్ళు ఏటో అటు ఇటు ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. అందే మయ్యి వచ్చిన రొమ్ము కంప్లైంట్ ఉన్నా అలాంటి గేదెలు ఇచ్చేవారు అనుకోండి తెలిసిండి ఫోన్ అందుకే ఎత్తరన్న మెయిన్ విషయం. ఓకే, ఇక్కడ రిపీటెడ్ కస్టమర్స్ వస్తుంటారు మన దగ్గరికి. ఆల్రెడీ కడప నుంచి వచ్చారండి, కొడంగల్ నుంచి రేపు 3వ సారి పట్టుకెళ్ళడానికి వస్తున్నారు 1 వీక్ లోని. ఎక్కువ మనకి రిపీటెడ్ కస్టమర్లు ఎక్కువ అన్న. కొత్త వాళ్ళు తక్కువే కానీ 2-3 సార్లు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి. నెలకు అందాజు ఎన్ని దాకా అవుతుంటాయి బ్రదర్ ఇక్కడ? మన దగ్గర అయితే మినిమం నెల వచ్చేటప్పటికి ఒక 50 నుంచి 60 కేజీలు అమ్ముతాం అన్న. 50 to 60 అంటే సీజన్ లో బ్రదర్, అంటే వర్షాకాలం సీజన్ లో ఎక్కువ పోతాయి, ఇంకెక్కువ వెళ్తాయి అన్న. ఎండల కాలంలో ఎట్లున్నది బ్రదర్ ఇక్కడ బిజినెస్? అంటే పర్లేదా ఎండల కాలంలో? ఏంటన్నా ఎండల కాలంలో సమ్మర్ సీజన్ మొన్న వరకు ఎట్లున్నది బిజినెస్ ఇక్కడ? అంటే ప్రతి ఒక్క రైతు కూడా ధరలు పెరిగిపోయి అని ఆగారా. ఇప్పుడు 1,20,000 ఉన్న గేదె 1,40,000 అంటే ఏ రైతు కొంటారు? అప్పుడు పాలు డిమాండ్ ఆ 80 రూపాయలు ఉండొచ్చు, లేకపోతే 100 రూపాయలు ఉండొచ్చు. పాల డిమాండ్ అప్పుడు పాల డిమాండ్ ఉంటుంది కాబట్టి పాలకు రిక్వైర్మెంట్ ఉండేటోళ్ళు మాత్రమే కొనుక్కుంటారు. పాల రేట్ పెంచమంటే ఏ రైతు పెంచరు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఇప్పుడు ఆగిపోయి ఇప్పుడు తీసుకుంటున్నారు అన్న. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేశారు. సో ఎవరికైనా సరే మీకు గేదెలు కావాలనుకుంటే 2 ఈత గేదెలు 3 ఈత గేదెలు డైరీ ఫామ్ కైనా కానీ సరే రైతులకైనా సరే వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోండి. మీరు జగ్గంపేట, రాజమండ్రి బ్రదర్ ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళని పికప్ చేసుకొని ఇక్కడ తీసుకొస్తారా? మేము రాజమండ్రి వచ్చినా పికప్ చేసుకుంటామన్నా, జగ్గంపేట వచ్చినా పికప్ చేసుకుంటాం. అంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారంటే జగ్గంపేట వచ్చేయమంటాం. జగ్గంపేట వచ్చి స్టాండ్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయమంటాం. ఒకవేళ తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి రైల్వే స్టేషన్ రాజమండ్రి మనకి దగ్గరలోనే, అక్కడికి వచ్చి ఆగండి అన్న మేము రిసీవ్ చేసుకుంటాం అని చెప్తాం. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్న. ఓకే, చూసుకోవచ్చు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.